ఆకాశవాణి భారత్పై అమెరికా సుంకాల ప్రభావం అనే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం రెండో భాగం ఇప్పుడు వింటారు. శ్రోతలకు నమస్కారం. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తమ దేశంలోకి దిగుమతి అవుతున్న వివిధ దేశాల ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధించారు. డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాలు అమెరికా సహా అన్ని దేశాలపైన తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్లోని పలు రంగాలపై ఈ అదనపు సుంకాలు ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి అనే అంశంపై వివరించేందుకు ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ఎస్ అనంత్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ తరుణ్ కాకానీ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ అనంత్ గారు. నమస్కారం డాక్టర్ తరుణ్ కాకానీ గారు. నమస్కారం అండి. తరుణ్ గారు, అధిక సుంకాల వల్ల భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు ఏమైనా క్షీణించే అవకాశం ఉందంటారా? ఇది మనం పూర్తిగా క్షీణిస్తుంది అనేటువంటి సందర్భంగా మనం చూడలేమండి. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి జిఎస్పీ అయితే కానివ్వండి, ఎంఎఫ్ఎన్ అయితే కానివ్వండి, ఈ స్టేటస్లన్నీ కూడా నరేంద్ర మోడీ గారి ప్రపంచ నాయకత్వం ఏదైతే ఉందో, అలాగే మనకున్నటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఏదైతే ఉన్నారో, ప్రపంచం మొత్తం మీద కూడా ముందు ఇన్స్టెంట్ రియాక్షన్ అనేది ఇవ్వకుండా వేచి చూసి ఒక స్ట్రాటజిక్ ధోరణి అనేది అవలంబించడం వల్ల ఇవాళ ఇప్పుడున్నటువంటి అనిశ్చితి పరిస్థితుల్లో భారతదేశానికి కొన్ని అనుకోని మేలు జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి పూర్తిగా ఇది మనకి ప్రతికూలం అనేటువంటి విషయాన్ని మనం చెప్పలేము. ఎందుకంటే భారతదేశం మీద 27% అధికంగా విధిస్తే చైనా వంటి దేశాల మీద 145%, అలాగే యూరోపియన్ దేశాలు వాళ్ళ మిత్రపక్షాలైనప్పటికీ కూడా యూరోపియన్ దేశాల మీద కూడా అధికమైనటువంటి, ఆల్రెడీ యూరోప్లో ఉన్నటువంటి వస్తువులు ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి అధికంగానే ఉంటాయి. వాటి మీద ఇంకా అధికంగా సుంకం వేశారంటే ఇంకా అది ఆల్మోస్ట్ అక్కడ ఎవరు కూడా అమెరికాలో ఆ వస్తువులను పర్చేస్ చేయలేనటువంటి సందర్భం వస్తుంది. కాబట్టి మనకి పెంచినప్పటికీ మనకంటే ఎక్కువ మిగతా దేశాల మీద ఎక్కువ సుంకాలు వేశారు. కాబట్టి భారతీయ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి అమెరికాలో మిగిలిన వస్తువుల మీద పోలిస్తే కనుక కొంత చౌకగా దొరికేటువంటి అవకాశం కనిపిస్తుంది. గతంలో కొన్నటువంటి రేటుకి ఇప్పుడు కొన్నటువంటి రేటుకి భారతీయ వస్తువులపై కొంత వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి సినారియోలో మిగిలిన దేశాలు ఉత్పత్తులు అలాగే భారతదేశ ఉత్పత్తులు పోల్చినట్టయితే భారతదేశ ఉత్పత్తులు కొంత తక్కువ రేట్లో ఉండటం వల్ల వీటికి ఎక్కువ మార్కెట్ స్కోప్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇందాక మనం చూసినట్టయితే ఈ గ్లోబల్ సప్లై చైన్ అనేది ఏదైతే అనుకుంటున్నామో, ఎప్పుడైతే ఈ టారిఫ్స్ పెరిగినాయో ఈ డెమిరేజ్ ఛార్జెస్ అంటే పోర్ట్ ఛార్జెస్ కానీ ఇవన్నీ ఎక్కువైపోవటం వల్ల ఈ ఆటోమోటివ్ రంగంలో చాలా వరకు కూడా ప్రొడక్షన్ అనేది వారు దాన్ని హాల్ట్ చేసేసి ప్రొడక్షన్ పూర్తయినటువంటి కాలం కూడా వాళ్ళు షిప్మెంట్ చేయకుండా ఆపేసినటువంటి అవకాశాలు కనిపిస్తుంది. ముఖ్యంగా గ్లోబల్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డౌన్ ది లేన్ నెక్స్ట్ 6 నెలలకు కూడా ఈ డిలేడ్ డెలివరీస్ అనేది మనం ఖచ్చితంగా చూస్తున్నాం. కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఆటోమోటివ్ రంగం ఏదైతే ఉందో, ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే కియా వంటి కంపెనీస్ కానివ్వండి, అలాగే జేఎస్డబ్ల్యూ మోటార్స్, ఎంజీ మోటార్స్తో టైప్ అయి ఉన్నాయో, అలాగే మహీంద్రా కానివ్వండి, టాటా కానివ్వండి, ఇటువంటి భారతదేశంలో తయారైనటువంటి ఈ ఆటోమోటివ్ రంగానికి ఇది ఖచ్చితంగా మేలు చేస్తుందని చెప్పేసి మనం చెప్పొచ్చు. అట్లాగే మరొక రకంగా మనం చూసినట్టయితే కనుక ఈ సుంకాలు అధికంగా విధించడం అనేది మనం ఇందాక అనుకున్నట్టు భౌగోళిక రాజకీయంగా మనం చూసినట్టయితే కనుక ఈ జియోపాలిటికల్ సినారియో ఏదైతే ఉందో అది కూడా భారతదేశానికి ఇవాళ అనుకూలంగా మారుతుంది. ఎందుకంటే మనం గమనించినట్టయితే భారతదేశానికి ఎప్పటి నుంచో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం కావాలి అని చెప్పేసి అడగటం జరుగుతూ వస్తుంది. మరి ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం ఈ రష్యా నుంచి ఏదైతే ఆయిల్ని దిగుమతి చేసుకుంటున్నామో, అలాగే గ్యాస్ దిగుమతి చేసుకుంటున్నాం, అలా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేటువంటి పైప్ లైన్ కానివ్వండి, ఇవన్నీ కూడా గతంలో శాంక్షన్స్ విధించేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా కొంత అమెరికా వారు విధించేటువంటి ఎక్కువ సుంకం వల్ల మనం వేరే దేశాల నుంచి అవి తీసుకుంటున్నాము అని చెప్పేటువంటి వెసులుబాటు కలగటం అనేది జరుగుతుంది. అలాగే మనం రంగాల వారీగా చూస్తున్నట్టయితే భారతదేశం అమెరికాకి ఎగుమతి చేసే రంగాలు ఏవైతే ఉన్నాయో కొన్ని రంగాలు నష్టపోతున్నప్పటికీ కొన్ని రంగాలు బెనిఫిట్ అయ్యేటువంటి సూచన కనిపిస్తుంది మనకి. అయితే ముఖ్యంగా ఐటీ సెక్టర్లో మనకున్నటువంటి ఈ గ్లోబల్ డామినెన్స్ ఏదైతే ఉందో కొంతమేరకు స్వల్పకాలంలో దెబ్బతినేటువంటి అవకాశం కనిపిస్తుంది. అట్లాగే పర్చేజింగ్ పవర్ అంటే పీపీపీ, పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అనేది ఏదైతే అంటామో, ఈ పర్చేజింగ్ పవర్ ప్యారిటీ కూడా అటు అమెరికాలోను అలాగే భారతదేశంలో గనక మిగిలిన దేశాల వస్తువులు మనకు వచ్చినట్టయితే ఖచ్చితంగా అది కొంత బ్యాలెన్స్ అయ్యేటువంటి అవకాశం వస్తుంది.
కాబట్టి అమెరికన్ పౌరుల కంటే కూడా ఇది భారతదేశ పౌరులకి మనకున్నటువంటి స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ వల్ల మిగిలిన దేశాలన్నీ కూడా ఇవాళ భారతదేశంలో 145 కోట్ల కన్జ్యూమర్స్ ఉన్నారు కాబట్టి ప్రపంచం మొత్తంలోకి కూడా అత్యంత ఎక్కువ కన్జ్యూమర్ మార్కెట్ మనకే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా భారతదేశమే అనుకూలమైనటువంటి ప్రదేశంగా వారు భారతదేశానికి తగ్గించినటువంటి సుంకాలతో ఇచ్చేటువంటి వస్తువుల వల్ల అల్టిమేట్గా భారతదేశంలో ఉన్నటువంటి వినియోగదారులు బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తుంది. అనంత్ గారు, అభివృద్ధి చెందిన దేశం వికసిత్ భారత్గా ఎదగాలని భారత్ పెట్టుకునే లక్ష్యంపై ఈ సుంకాల ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు? దీర్ఘకాలంలో పెద్ద ఉండకపోవచ్చు. ఎందుకంటే అమెరికాలో వచ్చిన సమస్య కానీ లేకపోతే ఒక ఉపయోగపడే అంశం ఏంటంటే వాళ్ళకి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ ఉంటుంది. ఆ 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ బట్టి అంటే 4 ఏళ్లకు ఒకసారి ప్రెసిడెంట్ ఉన్న సెనేట్ను హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటారు, వాళ్ళకి వాటి ఎలక్షన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ సుంకాల మీద బాగా దెబ్బతినే ప్రాంతాలన్నీ కూడా ఏంటంటే మొన్న ఎలక్షన్లో ట్రంప్ గారికి బాగా విపరీతమైన సపోర్ట్ ఉన్న ఏరియాలు. అందుకని చైనా కూడా ఏం చేస్తుందని అంటే ఏదైనా అమెరికా మీద మళ్ళీ తిరిగి ఏమన్నా చేయాలి అని అంటే కేవలం ఎక్కడెక్కడైతే ట్రంప్ బేస్ ఏదైతే ఉంటుందో అది దెబ్బ కొట్టడానికి చూస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోయింగ్ విమానాలు ఇవి కూడా మీరు కొనొద్దని చెప్పేసి ఆర్డర్ చేశారు. ఆ విమానాలు బోయింగ్ వాళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోతున్నారండి. అంటే డెలివరీ తీసుకోవాల్సినవి కూడా ఆపేసేయండి అని గవర్నమెంట్ హుకుం జారీ చేసింది, ఆగిపోయింది. బోయింగ్ ఫ్యాక్టరీలు కనుక చూసుకున్నట్టయితే ఎక్కువ అవి రిపబ్లికన్ బేస్ ఉన్న ఏరియాల్లో ఉన్నాయండి. అంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు 1000 మందిని దాదాపు ఒక 50-60 వేల మందికి ఉపాధి కల్పించి వాళ్ళందరూ ఆయనకు ఓటేశారు. కాబట్టి రేపు పొద్దున వీళ్ళ ఉద్యోగాలు పోతే అమెరికాలో ఏంటంటే మన భారతదేశంలో కాకుండా పొద్దున వచ్చిన తర్వాత సాయంకాలం వెళ్ళిపోయేటప్పుడు మీరు రేపు నుంచి రావద్దని చెప్పేసి పంపుతారు. సో అటువంటి సమస్య ఉంటుంది. అట్లాగే వాళ్ళ బీఫ్ ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆపేసింది. బీఫ్ అనేది అంటే అక్కడ వ్యవసాయం ఉన్న ఏరియాలన్నీ కూడా రిపబ్లికన్ పార్టీకి బాగా సపోర్ట్ చేసే ఏరియాలు. సో అట్లా ఒక్కోటి ఎతికి మరి ఎక్కడెక్కడైతే బాగా ట్రంప్కి సపోర్టర్స్ మీద ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బంది కలిగించేటట్టు ప్రెషర్ తీసుకొస్తాను చైనా. అంటే చెప్పేది బయటికి ఎక్కువ అనౌన్స్ అయిపోయినా ఒక్కోటి అంచనా వేసుకుని వస్తాను. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీలోనే ప్రెషర్ పెరుగుతుందండి. సో ఎల్లకాలం ఇట్లా ఉండలేదు. ఎందుకంటే వాళ్ళకి ఆర్థిక మాన్యం లాంటిది వచ్చిందని అంటే మళ్ళీ అంతకుముందు అసలు ట్రంప్కి ఇంత సపోర్ట్ రావడానికి కారణం ఏంటంటే ధరలు విపరీతంగా పెరిగిపోయింది. ధరలు పెరిగేటప్పుడు కల్లా అంతకుముందు ఉన్న పార్టీ మీద ప్రభావం పడి ఈయనకి బెనిఫిట్. సో ఎలక్షన్ సైకిల్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. అందుకని అనుకున్నంత ఎక్కువ దీర్ఘకాలంలో అయితే ఉంటానుకోండి. ప్లస్ ఏంటంటే ట్రంప్ గారికి ఆయనకు ఒక బాగా నమ్మకం ఉంది. ఆయన చాలా బ్రహ్మాండంగా వ్యాపారం చేయగలననే నమ్మకం ఒకటి ఉంది, అపోహ ఒకటి ఉంది అనమాట. ఎందుకంటే వ్యాపారం 20 ఏళ్ళ నాడు బాగా చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. 4 ఏళ్ళ నాటికి ఇప్పటికి మారిపోయినాయి. చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. అట్లాగే వ్యాపారం మూలాన అమెరికా కూడా వచ్చే లాభాలు నష్టాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రపంచీకరణతో మారేటప్పుడు కల్లా అవన్నీ అంచనా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు 6 నెలల తర్వాత అమెరికాలో క్రిస్మస్ పండుగ వస్తుంది, అది చాలా ఎక్కువ. క్రిస్మస్ పండుగల్లో కొనుక్కునే గిఫ్ట్లు చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా ఎక్కువ శాతం వాడు చైనా నుంచి తెచ్చుకునే. ఇప్పుడు చిన్న బొమ్మల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ దగ్గర నుంచి ఎక్కువ శాతం అక్కడ నుంచి వస్తాయి. 60-70% చైనా నుంచి వచ్చాయి. వాటన్నిటి మీద 200%, 300% సొంకం పడితే అది కొనలేని పరిస్థితి వస్తే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకని ఏంటంటే ఇవన్నీ కొంత రాజకీయ పరంగా ఉండే కానీ నేను అనుకోవటం అయితే ఒక 9 నెలలు సంవత్సరం కన్నా ఎక్కువ ఈ ప్రభావం ఉండదేమో అనుకుంటున్నాను. అంటే దీర్ఘకాలంలో ఉండేది ఉంటుంది, కాకపోతే ఇవాళ ఉన్నంత అనిశ్చిత అయితే ఉండదు. ఒక 6 నెలల తర్వాత అయితే ఉండదని లెక్కలో నా అంచనా. తరుణ్ గారు, డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు నిజంగా ఆ దేశానికి మేలు చేస్తుందంటారా? ఈ ఆర్థిక విధానం ఏదైతే కొత్తగా ప్రకటించారో అది మేలు చేస్తుందా లేదా హాని చేస్తుందా అనేది ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టం అండి. ఎందుకంటే అది అమలయ్యేటువంటి తీరు విధానం, అలాగే అది అమలు చేసేటువంటి సమయం, ఈ రెండు కూడా అత్యంత కీలకంగా మారబోతున్నాయి. అలాగే ఈ రెండింటి మీద మిగిలిన ప్రపంచ దేశాలు అమెరికా మీద ఎంతవరకు ఆధిపత్యం సాధించగలవు, లేదా అమెరికా అనుసరిస్తున్నటువంటి విధానమే మిగిలిన ప్రపంచ దేశాల మీద ఆధిపత్యం చేస్తుందా అనేటువంటి దాని మీద పూర్తిగా ఆధారపడి ఉంటుంది ఒకటి. అయితే ఈ స్వల్పకాలంలో కనుక మనం చూసినట్టయితే దాదాపు 7.1 మిలియన్ ఓట్స్తో వచ్చినటువంటి ట్రంప్ ఈ రిపబ్లికన్ పార్టీ ఏదైతే ఉందో ఈ స్వల్పకాలంలో అయితే గనక కొన్ని విధానాలు అమెరికాకి మేలు చేస్తున్నాయి అనేటువంటి విధంగా అక్కడ సూచనలు వస్తున్నాయి. ఎందుకు అంటే TCGA యాక్ట్ అనేది ఏదైతే ఉందో, అంటే ట్యాక్స్ కట్స్ అండ్ జాబ్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో, ఆ TCGA యాక్ట్ వల్ల ముఖ్యంగా కార్పొరేట్ రంగాలకి గతంలో అమెరికాలో ఎక్కువ పన్ను విధించేవాళ్ళు, అది 15
15% తగ్గించడం, అలాగే ఈ నియంత్రణ అనేది ఏదైతే ఉందో ఆ నియంత్రణల మీద కూడా అంటే రెగ్యులేటరీ రూల్స్, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో వాటిని కూడా కొంత డీరెగ్యులేట్ చేయటం. అంటే ఈ ఫ్యాక్టరీస్ మీద కానివ్వండి, అలాగే ఈ బహుళజాతి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఉన్నటువంటి ఈ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ప్రతి ఒక్క నియామకానికి దాదాపు 10 నియంత్రణలు సడలింపు అనేది ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి కంపెనీలకి కొంత ఫేవరబుల్గా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా డిఫెన్స్ రంగంలో ఉండేటువంటి కానివ్వండి, అలాగే ఎన్ఆర్ఏ అంటే నేషనల్ రైఫిల్ అసోసియేషన్ కానివ్వండి, అటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువగా ప్రభావం చూపించి కొంత స్వల్పకాలిక బెనిఫిట్ వచ్చేటువంటి ప్రయోజనం కనిపిస్తుంది. అట్లాగే అమెరికన్ ఉత్పత్తులు అమెరికాలోనే తయారీ అవటం వల్ల వాళ్ళకి కొంత దీర్ఘకాలంలో ప్రయోజనాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇవన్నీ కూడా మనం ఇందాక చెప్పినటువంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఎంతకాలం అమలు చేస్తారు లేదా ఈ అమలు ఏ రకంగా సాగుతుంది అనేటువంటి అవకాశం. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో మనం చూసినట్టయితే ఈ అమెరికన్ ఎకానమిక్ పాలసీలో ఎలాన్ మస్క్ యొక్క ప్రభావం అనేది తీవ్రంగా కనిపిస్తుంది. ఎందుకంటే క్రిప్టో కరెన్సీలో ఆయన డోజ్ కరెన్సీ అనేది ఆయన అందరికీ తెలిసిందే. అది అటువంటి డోజ్ కరెన్సీనే ఒక డిపార్ట్మెంట్కి పేరుగా డోజ్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని చెప్పేసి చెప్తాం. అలాగే ముఖ్యంగా టెస్లా కార్లకి నష్టం వస్తుంది, ఈ ఆటోమోటివ్ రంగానికి నష్టం వస్తుంది అనేటప్పటికీ అప్పుడు 90 రోజుల గ్యాప్ అనేది విధించడం. అట్లాగే ఒక టెస్లా కార్ని స్వయంగా డొనాల్డ్ ట్రంప్ గారే కొని దాన్ని ఆయన ట్రయల్ రైడ్ చేయటం, ఇవన్నీ ఒక దేశ రాష్ట్రపతి మీకు ఆ రకమైనటువంటి సూచన ఇచ్చారు అంటే కనుక తప్పకుండా ప్రజల్లో దానికి ఉండేటువంటి క్రేజ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి చేయటం వల్ల ముఖ్యంగా ఈ సూచనలన్నీ కూడా ఎలాన్ మస్క్ కి సంబంధించినటువంటి అంశాలు, అంటే క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో ఆ క్రిప్టో కరెన్సీ రంగం ఇదివరకు పడిపోతే ఇప్పుడు ఆ డోజే కరెన్సీ విలువ అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ కానివ్వండి, క్రిప్టో కరెన్సీ కానివ్వండి, ఇటువంటి అంశాల మీద కొంత అనుకూలమైనటువంటి ప్రభావం కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంత్ గారు, భారత్ అమెరికాకు ఎక్కువగా అందించే ఐటీ సేవలపై ఈ విధానాలు ఏమైనా ప్రభావం చూపించాయంటారా? అంటే ప్రస్తుతానికైతే అన్నిటి మీద పడింది కాబట్టి చూపిస్తాను. కాకపోతే ఏంటంటే ఇందాక అనుకున్నట్టుగా ఇవన్నీ వాళ్ళకు అవసరమైనవి కాబట్టి ఎక్కువ శాతం అమెరికాలో వ్యాపారాన్ని కూడా ప్రపంచీకరణ తర్వాత ఒక గత 30 ఏళ్ల నుంచి అవుట్ సోర్సింగ్ మోడల్ మీద ఆధారపడతా వెళ్ళారండి. అది కాకుండా మళ్ళీ వెనక్కి వాళ్ళ దేశం తీసుకెళ్ళినట్టయితే వీటికి వాళ్ళ దేశంలో ఖర్చు ఎక్కువ ఉంటుంది, జీతాలు అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాటి మీద ఎవరు పెట్టితే కంపెనీల వాళ్ళకి లాభాలు తగ్గుతాయి అనే ఆలోచనలో వాళ్ళు బయట దేశాలకి, భారతదేశం లాంటి దేశాలకి వాళ్ళు ఇవన్నీ అవుట్ సోర్స్ చేస్తున్నారు. రేపొద్దున ఈ ఆపితే నష్టం ఎవరికి వస్తుందని అంటే మనకి భారతదేశానికి కంపెనీలకు వస్తుంది, బట్ అట్లాగే వాళ్ళ కంపెనీలకి ఉంటుంది. అందుకని ఎట్లా ఉంటుందని అంటే ఈ సుంకాలకు సంబంధించిన అన్నీ కూడా ఒక కన్ను ఒకళ్ళు ఎవరిది పోతుంది, 2 కళ్ళు ఎవరిది పోతాయని చెప్పి చూసుకోవటంలోనే ఉందన్నమాట. ఎందుకంటే అమెరికాకి నష్టం ఉండకపోవటం అనేది ఏమి ఉండదు. ధరలు పెరగటం దగ్గర నుంచి ఉద్యోగ అవకాశాలు పోవటం అట్లా ఇంకా గౌరవం ఏంటంటే రష్యా అనేది కొలాప్స్ అయిన తర్వాత అమెరికానే ఉంది ఒకే ఒక దేశం అనే ఆలోచనలో నుంచి ఇప్పుడు అమెరికాని నమ్మితే మనం ఇబ్బంది పడిపోతాం అనే ఆలోచనలోకి వెళ్ళటానికి ట్రంప్ గారి పాత్ర ఎక్కువ ఉంది. వాళ్ళు 40 ఏళ్ళ నుంచి చేసుకొచ్చింది ఒక 3 నెలల్లోనే మొత్తం అనుమానపడే స్థాయికి తీసుకెళ్లారంటే. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం యూరోప్ నుంచి అమెరికాకి వెళ్ళేవాళ్ళు, టూరిస్టులు వెళ్ళేవాళ్ళు దాదాపు 25 నుంచి 30% తగ్గిపోయిందండి. ఇది ట్రంప్ మూలాన. ఎందుకంటే ఆయన గ్రీన్లాండ్ కానీ యూరోప్ని తిట్టడం కానీ, వాళ్ళు మన శత్రువులు మన మిత్రులు కాదని చెప్పటం ఎవరికి అది నచ్చట్లేదు. కాకపోతే ఏంటంటే ఎలక్షన్ మొన్న అయింది, ఎంతకాలం ఉంటుంది ఏంటి, అందరికన్నా పవర్ఫుల్ చైనా మీద ఇప్పుడు దాకా వాళ్ళు ఎన్నన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఎవరిని ఎటెళ్ళాలి తెలియక ఎవరికాళ్ళు ఏం మాట్లాడకుండా ఉన్నారనమాట. సో నష్టం ఉండదని చెప్పుకోవడానికి ఉండదండి. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐటీ కంపెనీలు, స్పెషల్గా పెద్ద పెద్ద కంపెనీలు కొన్ని వేల కోట్ల లాభం వస్తాయి. మొన్న వచ్చిన రిజల్ట్స్లో కూడా చూస్తే ఒక 3 నెలలకి వాళ్ళకి 7,000 కోట్లు, 10,000 కోట్లు, 12,000 కోట్లు లాభం. అంటే వాళ్ళు 2-3 ఏళ్ల పాటు నిలదొక్కోగలరు. సో 2-3 ఏళ్ళ దాకా ఉండే పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి ఇది కొంతకాలం ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళ ఎక్స్పాన్షన్ ఏదైతే పెరుగుదల అవన్నీ అనుకున్నారో అవన్నీ ఆపేస్తారు. కొన్ని ఉద్యోగాలు కూడా తీస్తారు. అది తీగిపోవటం అనేది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే అనుకున్నంత ప్రభావం మొత్తం స్తంభించిపోవటం అనేది ఉండదు. ఎందుకంటే స్తంభించిపోతే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి. ట్యాక్స్లు ఇప్పుడు మొన్న ఆల్రెడీ కొన్ని చోట్ల అంటున్నారు, అమెరికా వాళ్ళును ఇండియన్ కంపెనీలు కూడా ఏమంటున్నారంటే మీరు సగం మేము సగం పెట్టుకుందాం అనే ఆలోచనలో కంపెనీలు మాట్లాడుకుంటున్నాయని. అది జరిగినట్టయితే కనుక ఇక దీర్ఘకాలంలో పెద్ద ఎక్కువ నష్టం ఉండదనే లెక్కలోనే మనం ఉండాలి. ఏది ఎట్టా ఉంటుంది ఏంటి, ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటి, ఏ దేశం నుంచి వస్తుంది. ఎందుకంటే అమెరికాలో వస్తువులు తయారు చేయాలనేది 1960 నుంచి తగ్గిపోతా వస్తాను. అది 2-3 ఏళ్ళలో వచ్చేది కాదు.
ఇప్పుడు ఎందుకంటే మనం భారతదేశంలో చూస్తున్నాం పిఎల్ఐ స్కీమ్ అని పెట్టి అన్ని పెట్టి అంతంత ఎంకరేజ్మెంట్ చేసిన తర్వాత స్మార్ట్ ఫోన్ల తయారీ అనేది ఇప్పుడు మొదలవుతుంది. ఈ సంవత్సరం బాగా పుంజుకుంది. అంటే 3 ఏళ్ల నుంచి ఆ స్కీమ్ ఉంది. సో 3 ఏళ్లు పట్టింది గవర్నమెంట్ ప్రయారిటీ కింద పెట్టుకుంది. అమెరికాలో గవర్నమెంట్ ప్రయారిటీలు అనేవి ఏమి ఉండవు. అన్నీ ఎక్కడికక్కడ ఎవరికాళ్ళు ప్రైవేట్గా చేసుకోవాలి. మహా అయితే ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్ వరకు ఇస్తారు. అది మనలాగా ప్రోత్సహించడం అనేది ఇంత స్థాయికి తీసుకెళ్లరు వాళ్ళు. ఎందుకంటే గవర్నమెంట్కి ఎంత పాత్ర తీసుకోరు కాబట్టి. ఒక ఫెడరల్ గవర్నమెంట్ తీసుకున్నా రాష్ట్రాలు తీసుకోవాలి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఒక వస్తువు తయారు చేయటం అనేది చైనా 1990 నుంచి అన్ని దేశాల దగ్గర నుంచి వ్యాపారం లాగేసుకోవటం జరిగింది. సో దాన్ని రిప్లేస్ చేయాలంటే అది 10 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టే ప్రాసెస్. ఇప్పుడు మన భారతదేశంలో ఉందంటే మనకి 2014 ఆ రేంజ్ 15 తర్వాత నుంచి మనం మొదలు పెట్టాం. అది ఇప్పటికీ ఇంకా గాడిలో పడల పూర్తి స్థాయిలో. ఎందుకంటే ఒక ఈకో సిస్టమ్ అనేది ఉండాలి, ఆ స్కిల్ ఉన్నాళ్ళు ఉండాలి. గవర్నమెంట్ పాలసీ ఒకటే కాదు, స్లోగా మొదలుపెట్టి అంచెలంచెలుగా పెరిగేది. చైనాలో ఏంటంటే ప్రభుత్వం తెలుసుకుంటే ఒక 10 ఏళ్ళు అయిపోతుంది కానీ బట్ తక్కిన దేశాలు అట్లా ఉండదు. సో అంత సులభంగా అమెరికాకి వచ్చే లాభం అయితే ట్రంప్ గారు చెప్పుకున్నట్టు లాభం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు దాకా చూస్తున్నట్టయితే ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థలోనే మొత్తం మీద సంవత్సరానికి వాళ్ళు సుంకాల మీద ఎంత వస్తుందంటే అమెరికా గవర్నమెంట్కి 280 బిలియన్లు. వాళ్ళు చైనాతోనే ట్రేడ్ 1 ట్రిలియన్. అన్ని దేశాలతో చూసుకున్నట్టయితే వాళ్ళకి 8-10 ట్రిలియన్ ఉంది. అంటే చిన్న అమౌంట్ సుంకాల మీద వచ్చే అమౌంట్. సో దాని మూలాన డెవలప్ అయిపోతాం, అభివృద్ధి చెందుతామని చెప్పడం అనేది అది రాజకీయ పరంగా కానీ ఆర్థిక పరంగా అయితే బేసిస్ లేదండి. తరుణ్ గారు, వాణిజ్య ఒత్తిడులను తగ్గించేందుకు భారత్ అమెరికాతో ఏమైనా చర్యలు చేపట్టిందంటారా? తప్పకుండా అండి. అంటే ముందుగా కూడా మిగిలిన ప్రపంచ దేశాలు ఏదైతే విధానాన్ని అవలంబించాయో అంటే ఒక రియాక్షన్ని అవలంబించి ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే అమెరికన్ విధానాన్ని వారు క్రిటిసైజ్ చేయటం, అట్లాగే యూరోపియన్ యూనియన్లో చూసినట్టయితే కనుక గతంలో ఇటలీ ప్రధాని అయినటువంటి జార్జ్ మెలోనీ ఎవరైతే ఉన్నారో ఆవిడ గతంలో ట్రంప్ కానివ్వండి, మోడీ గారు కానివ్వండి, మేమందరం అవలంబించేటువంటి కన్జర్వేటివ్ విధానాలని మిగిలిన వారు అర్థం చేసుకోలేరు అని చెప్పేసి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు. అటువంటి ఇటాలియన్ ప్రధానమంత్రి కూడా అమెరికన్ ట్రేడ్ విధానాలని ఆవిడ కొంత విమర్శించడం అనేది జరిగింది. మరి 2 రోజుల క్రితం మనం చూసినటువంటి సమావేశంలో అమెరికాతో ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా భేటీ అయిన సందర్భంగా ఆవిడ ఒప్పుకున్నారు. అది ఏదో చెప్పాము మేము, ఎందుకంటే మాకున్నటువంటి యూరోపియన్ యూనియన్ ఉన్నటువంటి ప్రెజర్స్ వల్ల చెప్పాల్సి వచ్చింది, కానీ తప్పకుండా మాకు అమెరికా అనేది లాంగ్ టర్మ్ మిత్రులు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇది మనం గమనించినట్టయితే గనక ఈ అమెరికన్ విధానం ఏదైతే సుంకాల పెంపుదల అనేటువంటి విధానం ఏదైతే ఉందో దాని మీద ఎంతలా కూడా అరిచిగి పెట్టినప్పటికీ కొన్ని దేశాలు చివరికి అమెరికా దేశానికి ఉన్నటువంటి ఆధిపత్యం ఏదైతే ఉందో ఇంత జరిగినప్పటికి కూడా మనం చూసినట్టయితే భారతదేశంలో విద్యార్థులకి అన్ని కష్టాలు ఎదురవుతున్నప్పటికి కూడా ఇప్పటికి కూడా అమెరికానే టాప్ డెస్టినేషన్గా ఫారిన్ ఎడ్యుకేషన్ ప్రస్తుతానికి ఉంది. సో ఇటువంటి పరిణామాలు మనం గమనించినట్టయితే కనుక అమెరికాకి మిగిలిన ప్రపంచ దేశాలన్నిటి నుంచి కూడా ఇమిగ్రేషన్ అనేది రావడం జరుగుతుంది. ముఖ్యంగా సౌత్ అమెరికా నుంచి ఎక్కువ మంది బై వాటర్ కూడా రావటం, అట్లాగే కొన్ని విధానాలు డాంకీ మోడ్ అని చెప్పేసి రావటం, ఇవన్నీ కూడా అక్రమ మార్గాల్లో రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంత కఠినతరం చేసినప్పటికీ కూడా అమెరికా అనేటువంటి వ్యామోహం ఏదైతే ఉందో ఆ వ్యామోహం వల్ల ఇవాళకి కూడా ప్రపంచంలో ఆర్థిక శక్తిగా మనం భారతదేశం ప్రస్తుతం 3వ స్థానంలో ఉంది. అలాగే మిగిలిన దేశాలు మనకంటే వెనకబడినటువంటి యూరోపియన్ దేశాలు ఏవైతే ఉన్నాయో గతంలో అవన్నీ కూడా డెవలప్ నేషన్స్గా చెప్పి వారందరూ కూడా ఇవాళ తిరిగి మళ్ళీ అమెరికానే దిక్కు. ఎందుకంటే అటు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని చేయాల్సినప్పటికి కూడా మొదట అందరూ కూడా ట్రంప్ని విమర్శించినప్పటికీ ఆయన వ్లాదిమిర్ అతను ఎవరైతే ఉన్నాడో జెలెన్స్కీని కొంత అవమానపరిచారు, ఇవన్నీ అనేవి మాట్లాడుకున్నప్పటికీ చివరికి అన్ని దేశాలు కూడా ఏంటంటే వారి యొక్క స్వప్రయోజనాల దృష్ట్యానే చూసుకుంటున్నాయి. కాబట్టి ముందు త్వరగా విమర్శించినప్పటికీ కూడా, ఎందుకంటే జనరల్గా మనకు ఉండేటువంటి పరిణామాలు మనం చూసినట్టయితే ఈ వెస్టర్న్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారు వాక్ స్వాతంత్రం ఎక్కువ, ముందుగా మాట్లాడేస్తారు, తర్వాత అది ఎలా రెక్టిఫై చేసుకోవాలని చూసుకుంటున్నారు. ఈ సినారియాలో ముఖ్యంగా భారతదేశాన్ని ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తున్నాయి. ఎందుకంటే ఈ ప్రపంచంలో విశ్వగురువుగా భారతదేశాన్ని నిలబెట్టాలి అనే దిశలుగా ఒక్కొక్క అడుగు కూడా మనకి ముందుకు పడుతూ వచ్చింది. ఇదే విధంగా మనం ఇందాక చెప్పాం, ఆర్థిక సంబంధాలనే దౌత్య సంబంధాలతో పోల్చి చూస్తుంది అనేది. మనకి భారతదేశానికి ముందుగా కొంత ఇంపాక్ట్ తగులుతుంది అనేటువంటి ఉద్దేశంగా కనిపించినప్పటికీ భారతదేశం ముఖ్యంగా ఈ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు అంటే బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ముఖ్యంగా అమెరికాతో సమావేశమై చేయటం అనేది అది మీడియా ముందు కాకుండా వారు బిహైండ్ ది స్క్రీన్స్ వర్కౌట్ చేశారు. కాబట్టే ఇవాళ కొంత ఇమ్యూనిటీ అనేది భారతదేశానికి లభించింది.
ముఖ్యంగా కొన్ని ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని ఉత్పత్తులు అమెరికాకు సంబంధించి మరీ ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్కి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వస్తువులు, హార్లీ డేవిడ్సన్ యొక్క ఉత్పత్తుల మీద భారతదేశం అత్యధికంగా సుంకాలు విధిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి మీద భారతదేశం కొంత సుంకాలు తగ్గించి వాటి మీద వెసులుబాటు కల్పించేటువంటి ద్వైపాక్షిక ఒప్పందాలు వర్కౌట్ చేస్తుంది. అట్లాగే వ్యూహాత్మకమైనటువంటి ఎగుమతులు, గతంలో అమెరికాకి మాత్రం ఎగుమతులు అయ్యేటువంటి ఆక్వా రంగం కానివ్వండి, లేకపోతే అత్యధికంగా ఎక్కువైనటువంటి, ఇవాళ ఆ మార్కెట్ని డైవర్సిఫై చేస్తూ అటు యూరోపియన్ యూనియన్ కానివ్వండి లేదా వేరే గ్లోబల్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో వేరే ప్రదేశాలని ఈ ఎగుమతులకి ఎంచుకోవటం అనేది జరుగుతుంది. ఇంకొక రకంగా మనం చూసినట్టయితే కనుక ఈ ట్రేడ్ రిలేషన్స్ వల్ల ముఖ్యంగా ఆసియన్ దేశాలన్నిటిలో పసిఫిక్ మహాసముద్రంలో భారతదేశం ఒక అత్యంత కీలకమైనటువంటి ప్లేయర్ అని చెప్పేసి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పడం, అట్లాగే మరికొన్ని దేశాలు అధ్యక్షులు కూడా చెప్పడం అనేది జరిగింది. అరబ్ దేశాలు కానివ్వండి, వారందరూ కూడా ఖచ్చితంగా మనకి మద్దతుగా మాట్లాడేటువంటి అంతర్జాతీయ వేదికలు కనిపిస్తుంది. అట్లాగే బంగ్లాదేశ్తో కనుక పోల్చినట్టయితే ఈ వస్త్రాలకు సంబంధించినటువంటి ఎగుమతులు ఏవైతే ఉన్నాయో గతంలో బంగ్లాదేశ్ నుంచి కూడా ఎక్కువ ఎగుమతులు అయ్యేటువంటి వస్తువులు అవి. మరి ఇప్పుడున్నటువంటి ఈ సుంకాల విధింపు ఏదైతే ఉందో దీంట్లో భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా అటు ఫార్మా రంగంలో కొన్ని కంపెనీస్కి కానివ్వండి, అలాగే ఈ వస్త్రాలకు సంబంధించినటువంటి రంగం కానివ్వండి, కొన్ని ఎలక్ట్రానిక్స్ వర్క్ సంబంధించినటువంటి ఈ రంగాల్లో భారతదేశానికి మేలు జరిగే విధంగా ప్రభుత్వం వారు కొన్ని చర్యలు చేపట్టారు. ఈ చర్యలన్నీ చేపట్టడం వల్ల ఏంటి అంటే ఏదన్నా అంశం వచ్చింది అంటే ప్రపంచవ్యాప్తంగా దానికి ముందుగా నీజర్క్ రియాక్షన్ అనేది ఇచ్చేటువంటి విధానం కాకుండా గతంలో NAM అంటే సుమారుగా నెహ్రూ గారి సమయం అప్పుడు నాన్ అలైన్డ్ మూమెంట్, అంటే మనకు అసలు ఏమి సంబంధం లేదు, మనం ఏమి మాట్లాడొద్దు అనేటువంటి విధానం కాకుండా ఇవాళ ఒక స్టాండ్ అనేది తీసుకుని ఈ గ్లోబల్ సినారియోలో ప్రపంచ పటంలో భారతదేశం యొక్క స్టాండ్ ఇది, మా గొంతుకు ఇది, మా విధానం ఇది అని చెప్పేటువంటి బలమైనటువంటి ఈ జియోపొలిటికల్ అడ్వాన్స్మెంట్ తీసుకొచ్చిన నాయకత్వం ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అని చెప్పేసి చెప్పచ్చు. దీనిలో మరొక బెనిఫిట్ కూడా జరిగింది ఏంటి అంటే గతంలో భారతదేశంలో ఈ ఆర్థిక ఉగ్రవాదులుగా ఉండి ఆర్థిక తీవ్రవాదం చేసి వివిధ దేశాలకు పారిపోయినటువంటి వారిని ఒక్కొక్కరుగా వెనక్కి తీసుకురావడం కూడా జరుగుతుంది. ఇటీవలే మెహుల్ చోక్సీ కానివ్వండి, అలాగే మనకి విజయ్ మాల్యా గారి ఏదైతే 6,800 కోట్ల వరకు అప్పు చేసింది సుమారుగా 14,000 కోట్లు రిట్రీవ్ చేయటం, ఇటువంటి అంశాలు. మరి అలాగే గతంలో ముంబైలో జరిగినటువంటి టెర్రర్ అటాక్ ఏదైతే ఉందో ఆ టెర్రర్ అటాక్ ప్లాన్ చేసినటువంటి హుసేన్ రాణా అనే అతను కూడా తిరిగి తీసుకురావటం. కాబట్టి ఇటువంటి అంశాలన్నీ కూడా భారతదేశం యొక్క సాఫ్ట్ పవర్ని మరింతగా ఎలివేట్ చేస్తున్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. అనంత్ గారు, చివరగా భవిష్యత్తులో ఇలాంటి ఆర్థిక విధానాల పరిస్థితుల్లో భారత విధానం ఏ విధంగా ఉండనుందంటారు? ఒకటండి, మనకి భారతదేశం కనుక ఇబ్బంది పడకుండా ఉండాలి అని అంటే ఒకటి మనకి ఇంటర్నల్ ఎకానమీ ఏదైతే అంటే మనం కన్జంప్షన్ ఓరియంటెడ్గా లోకల్గా చూసుకునేది పెంచుకుంటూ, అంటే మన దేశంలో ప్రజలకి ఆర్థిక పరంగా వాళ్ళు మెరుగుపడటం అనేది చూసుకుంటూ, ముఖ్యంగా ఎగుమతుల దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా వాల్యూ చైన్లో పైకి వెళ్తా, అంటే వాల్యూ చైన్లో హయ్యర్ వాల్యూ ఐటమ్స్ని ఉత్పత్తి చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ఉపయోగం ఉంటుంది. కొరియా ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళు ఒకప్పుడు చాలా లో ఎండ్ వస్తువుల నుంచి తర్వాత ఈ హై టెక్నాలజీకి ఎట్టా మార్చుకుని వాల్యూ చైన్లో బాగా పైకి వెళ్ళారు. అటువంటి చేంజెస్ జరిగితే ఏమవుతుందంటే మనకి త్రూ అవుట్, అంటే పేదవాళ్ళకి, మధ్యతరగతికి, హయ్యర్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా లాభం ఉంటుంది. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాలు భారత్లో పలు రంగాలపై ఏ విధమైన ప్రభావం చూపుతున్నాయి అనే అంశంపై మా శ్రోతలకు ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు డాక్టర్ అనంత్ గారు. ధన్యవాదాలు డాక్టర్ తరుణ్ కాకాని గారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. భారత్పై అమెరికా సుంకాల ప్రభావం అనే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం 2వ భాగం ఇప్పటివరకు విన్నారు. అతిథులు డాక్టర్ ఎస్ అనంత్, ప్రముఖ ఆర్థిక రాజకీయ విశ్లేషకులు, డాక్టర్ తరుణ్ కాకాని, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, వ్యాఖ్యాత కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.